విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో రెచ్చగొడుతున్నారని ప్రతిపక్ష నాయకులపై మండిపడ్డారు. ఎట్టి పరిస్థితుల్లో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా కాపాడతామని ముఖ్యమంత్రి చంద్రబాబు తేల్చి చెప్పారు. గతంలో కూడా ఇలాంటి సందర్భం వస్తే తామే అడ్డగించామని గుర్తు చేశారు. ఈ రోజు కేంద్ర మంత్రి కుమారస్వామితో మాట్లాడానని, కొంత డబ్బిచ్చి ప్లాంట్ను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామని ఆయన చెప్పారని చంద్రబాబు వెల్లడించారు. స్టీల్ ప్లాంట్ వ్యవహారంలో బాధ్యతగా చంద్రబాబు వ్యవహరిస్తామన్నారు. ప్లాంట్ను ఎలా కాపాడుకోగలమో అలా కాపాడుకుంటామన్నారు. ఎన్డీఏ కూటమికి విశాఖ చాలా ముఖ్యమైన నగరమని చంద్రబాబు చెప్పారు. మీటింగ్ జరిగింది. కుమారస్వామి గారు, ఫైనాన్స్ మినిస్టర్, నేను డిస్కస్ చేశాం. ఈ రోజు మళ్లీ ఒకసారి మాట్లాడాను. ఇప్పుడు ఒక కొత్త డబ్బులు కూడా రిలీజ్ చేసి దాన్ని ఆపరేట్ చేయడానికి ముందుకు పోతున్నారు. ఇది అయిన తర్వాత మళ్ళీ ఒకసారి కూర్చుంటాం. ఎంప్లాయీస్ కూడా ఒకటే చెప్తున్నా, అక్కడ వేల కోట్ల రూపాయలు చారిటీగా ఇచ్చి ఎవరూ బెయిలౌట్ చేయలేరని, అందరం కలిసి ముందుకెళ్లాలని అన్నారు. కార్మిక నేతలు గుర్తించాలని అన్నారు. 300 కోట్లు సీఎంఆర్ఎఫ్కు విరాళం వచ్చిందని, ఇంకా 100-150 కోట్ల విరాళం రావచ్చని, ఈ సాయం ఇళ్లలో ఉన్న వారికి వస్తుంది, రెంట్ తీసుకున్న వారికి వస్తుంది, ఓనర్ కాదని సీఎం చంద్రబాబు చెప్పారు. అక్కడ ట్రేడ్ యూనియన్ లీడర్స్ కూడా ఒకటి చెప్తున్నా, మనం ప్రాపర్ మేనేజ్మెంట్ పెట్టుకోకుండా, ప్రాజెక్ట్ ని రివైవ్ చేయకుండా కష్టపడేదైనా ఉంటే టెక్నికల్ ప్రాబ్లమ్స్, లాజిస్టిక్ ప్రాబ్లమ్స్, అడ్మినిస్ట్రేటివ్ ప్రాబ్లమ్స్ ఉంటే అవన్నీ సార్ట్అవుట్ చేసుకుని బెస్ట్ మేనేజ్మెంట్ పెట్టుకుని శాశ్వతంగా దాని లాభాల బాట పట్టించాల్సిన బాధ్యత ఉంది. ప్రైవేట్ స్టీల్ ప్లాంట్స్ అన్ని బాగుండి వన్ ఆఫ్ ది బెస్ట్ స్టీల్ ప్లాంట్ ఆ పరిస్థితి రావడానికి కారణం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా అన్ని విధాలుగా ప్రయత్నిస్తామని కేంద్ర మంత్రులతో ఇప్పటికే మాట్లాడానని తెలిపారు. ఉక్కు ఫ్యాక్టరీ లాభాల బాట పట్టేలా అందరం కలిసి పనిచేద్దామని చెప్పారు చంద్రబాబు. అధికారంలో ఉండగా 5 ఏళ్లు మాట్లాడిన వైసీపీ ఇప్పుడు మాపై విమర్శలు చేస్తోందని నిప్పులు చెరిగారు. మేనేజ్మెంట్ పెట్టుకుని శాశ్వతంగా దాని లాభాల బాట పట్టించాల్సిన బాధ్యత ఉంది. ప్రైవేట్ స్టీల్ ప్లాంట్స్ అన్ని బాగుండి వన్ ఆఫ్ ది బెస్ట్ స్టీల్ ప్లాంట్ ఆ పరిస్థితి రావడానికి కారణం అక్కడే మేనేజ్మెంట్ ఆలోచించుకోవాలి, అక్కడే స్టాఫ్ ఆలోచించుకోవాలి, అందరం ఆలోచించుకోవాలి. నేను కూడా దాని మీద శ్రద్ధ పెడతా. కానీ అండే వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, మనం ఏదో చారిటీ కింద వేల కోట్ల రూపాయల నష్టం వస్తే ఎవరొకరు బెయిల్అవుట్ చేస్తారనుకుంటే మాత్రం తాత్కాలికం. దానికంటే మనం కష్టపడదాం, మన తెలివితేటలు ఉపయోగిద్దాం, దాన్ని రివైవ్ చేద్దాం. పర్మనెంట్ గా ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు అనే స్లోగన్ ని నిజం చేయాలంటే మీలో కూడా మార్పు రావాలి. అందరం కలిసి పనిచేసి దాన్ని పటిష్టంగా ముందుకు తీసుకుపోయే బాధ్యత మనందరిపైన ఉంది. విశాఖపట్నం అనేది తెలుగుదేశం పార్టీకి, ఎన్డీఏ కూటమికి ఒక స్ట్రాంగ్ ఇది. ఆ ప్రాజెక్టు కూడా ఆ స్టేజ్కి రావడానికి వీళ్లు కారణం. ఎప్పుడు కూడా ప్రాజెక్టు మీద శ్రద్ధ పెట్టిన దాఖలాలు లేవు. ఇంత మునుపు కూడా నేనే కాపాడాను ఆ ప్రాజెక్ట్ ని. వాజ్పేయి గారి పీరియడ్ లో రీస్ట్రక్చరింగ్ చేసి అప్పుడు కూడా అడిషనల్ ఫండ్స్ అన్ని పంప్ చేశాం, అప్పుడు స్ట్రీమ్ లైన్ చేశాం. ఇప్పుడు కూడా నేను ఆలోచిస్తున్నాను. మళ్లీ మొన్నే మాకు ఒక మీటింగ్ జరిగింది. కుమారస్వామి గారు